నా ఒక్కసారి ఊహించుకోండి, ఒక పెద్ద విశాలమైన యుద్ధ మైదానం. ఒకవైపు చూస్తేనేమో శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన పటిష్టమైన ఫిరంగి దళంతో సిద్ధంగా ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి భూమి దద్దరిల్లేలా వేలాది యుద్ధ ఏనుగులతో అజేయమైన సైన్యంతో విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు అతనిపైకి దూసుకొస్తున్నాడు. అసలు ఈ దృశ్యం వింటుంటేనే రోమాలు నిక్కబుడుచుకునేలా ఉంది కదా. అవును, నిజంగా అదొక అద్భుతమైన ఊహ. కరెక్ట్. మన దగ్గరున్న ఆధారాలు, చారిత్రక వాస్తవాలను తీసుకుని ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ఊహాజనిత ఘట్టంలోకి లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. చరిత్రలోని అత్యంత శక్తివంతమైన చక్రవర్తులు ఒకే కాలంలో ఉండి ఒకరికొకరు ఎదురుపడితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయనేది మన మెయిన్ టాపిక్. రైట్. ఇది కేవలం కత్తులు ఫిరంగుల చుట్టూ తిరిగే కథ కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అవును, ఖచ్చితంగా. ఇది కేవలం ఒక సైనిక ఘర్షణగా మొదలై చివరకు మహానాయకులు, వ్యూహకర్తలు, దైవిక పురుషులు ఏకమయ్యే ఒక మహాకూటమిగా ఎలా మారుతుందో మనం ఈరోజు విడమర్చి చూద్దాం. ఎగ్జాక్ట్లీ. ఒక నాయకుడు తన సైన్యాన్ని ఎలా నడుపుతాడు, భిన్న మనస్తత్వాలు ఉన్న నాయకులు ఒక ఆపద వచ్చినప్పుడు ఎలా ఏకమవుతారు, మరి ముఖ్యంగా అంతిమంగా యుద్ధాన్ని దాటి ప్రపంచ శాంతిని ఎలా స్థాపిస్తారు అనే సుదీర్ఘ ప్రయాణం ఇందులో దాగి ఉంది. అంటే వివిధమైన నాయకత్వ లక్షణాలు, యుద్ధ వ్యూహాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు అంతర్లీనంగా జరిగే పరిణామాలను మన ఆధారాలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయన్నమాట. అవునండి, చాలా సైంటిఫిక్గా కూడా అనలైజ్ చేశాయి మన సోర్సెస్. అయితే ముందుగా మన కథను ఆ ఇద్దరు దిగ్గజాల మధ్య, అంటే శ్రీకృష్ణదేవరాయలు మరియు ఔరంగజేబు మధ్య మొదలు పెడదాం. ఇదెలా ఉందంటే ఒక ఫ్యాంటసీ క్రికెట్ లీగ్లో వేర్వేరు జనరేషన్స్కి చెందిన ప్లేయర్స్ని ఒకే గ్రౌండ్లో చూసినట్లుంది. మంచి కంపారిజన్ కదా. ఒకవైపు రాయలవారి గజబలం, అజేయమైన కోటలు, స్వయంగా ముందుండి సైన్యాన్ని నడిపించే చొరవ. మరోవైపు ఔరంగజేబు వద్ద ఉన్న ఆ ఆధునిక ఫిరంగీదళం మరియు శత్రువుల కోటలను సంవత్సరాల తరబడి ముట్టడించి వారిని ఆకలితో అల్లాడించి లొంగతీసుకునే సుదీర్ఘ ఓపిక. అవును, ఇద్దరి స్టైల్స్ పూర్తిగా వేరు. ఇక్కడే నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఇప్పుడు ఇద్దరికీ ఒకే రకమైన ఆయుధాలు, అంటే ఆధునిక తుపాకులు, ఫిరంగులు లాంటివి ఇస్తే ఔరంగజేబుకే పైచేయి ఉండాలి కదా. ఎందుకంటే ఆయనకు మందుగుండు సామగ్రి వాడకంలో చాలా దశాబ్దాల అనుభవం ఉంది. పైపైన చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడే చరిత్ర మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతోంది. ఆయుధాలు, సాంకేతికత సమానమైనప్పుడు ఏ యుద్ధమైనా సరే కేవలం ఫిరంగుల మీద ఆధారపడి గెలవలేము. ఓహో, అంటే ఇంకేదో ఫ్యాక్టర్ ఉందంటారు. అవును. అప్పుడు విజయం అనేది పరిపాలనా దక్షత, ఆ రవాణా వ్యవస్థలు, అన్నింటికంటే ముఖ్యంగా ఆర్థిక బలం మీద ఆధారపడి ఉంటుంది. రాయలవారి ఆక్రమణ శైలి ఇక్కడ చాలా కీలకం. అంటే అటాకింగ్ స్టైల్ అంటారు. కరెక్ట్. ఉదాహరణకు మనకి ఆధారాల్లో ఉన్నట్టు రాయచూరు యుద్ధంలో ఆయన చూపించిన మెరుపుదాడి వ్యూహం అమోఘం. కాని అంతకంటే ముఖ్యమైనది విజయనగర సామ్రాజ్యానికి ఉన్న సుదీర్ఘమైన సముద్రతీర ప్రాంతం. రైట్. ఔరంగజేబు భూభాగం మీద ముట్టడి చేస్తే రాయలవారు తమ బలమైన నౌకాదళం ద్వారా సముద్ర మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అంటే యుద్ధాన్ని నేరుగా మైదానంలో చెయ్యకుండా శత్రువు సైన్యానికి అవసరమైన ఆహారం, మందుగుండు, గుర్రాల్లాంటివి ఆ సముద్రం గుండా రాకుండా ఆపేస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక రకంగా చెప్పాలంటే శత్రువు ఊపిరితిత్తులకు గాలి వెళ్లకుండా గొంత నొక్కేయడం లాంటిది. సరఫరా మార్గాలను కత్తిరించడమనేది యుద్ధంలో సగం విజయం. మరి ఆర్థిక బలం మాటేమిటి? అప్పట్లో విజయనగర సామ్రాజ్యం ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యాలలో ఒకటి కదా. ఆ అపారమైన సంపద ముందు ఔరంగజేబు చేసే సుదీర్ఘ ముట్టడులు నిలబడలేవు. ముట్టడి చేసే సైన్యానికే ఒక దశలో తిండి దొరకని పరిస్థితి వస్తుంది. వావ్, అంటే పైసల ముందు పవర్ పనిచేయదు అంటారా? దాంతోపాటు సైనికుల నైతిక ధైర్యం కూడా. రాయలవారు కేవలం సింహాసనం మీద కూచుని ఆజ్ఞలు జారీ చేసే రాజు కాదు కదా. ఆయన తన సైనికులతో పాటు గుడారల్లో ఉండేవారు, ఆ గాయపడిన సైనికులను పరామర్శించేవారు. అవును, స్వయంగా యుద్ధభూమిలోకి దిగేవారు అని మనకు తెలుసు. అపారమైన సంపద, ఇవే ఔరంగజేబును వెనక్కి తగ్గేలా చేస్తాయని మన ఆధారాలు విశ్లేషిస్తున్నాయి. అద్భుతం. ఆయుధాలు ఎన్ని ఉన్నా నాయకుడి వ్యక్తిత్వం, ఆ ఆర్థిక మూలాలు ఎంత కీలకమో ఇది వివరిస్తోంది. సరే, వీళ్ళిద్దరి మధ్య ఇలా ఆధిపత్య పోరు నడుస్తుండగా అకస్మాత్తుగా ఈ కథలోకి మౌర్య సామ్రాజ్యాధినేత సమ్రాట్ అశోకుడు ప్రవేశిస్తాడు. అశోకుడొస్తే సీన్ మారిపోతుంది కదా.
అశోకుడు అనగానే ఆ లక్షలాది సైన్యం మాత్రమే కాదు, అప్పట్లోనే అత్యంత పటిష్టంగా నిర్మించిన గూఢచారి వ్యవస్థ లేదా ఆ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ గుర్తుకు రావాలి. అశోకుడి రాకతో ఇదొక త్రిముఖ పోరాటంగా మారుతుంది. అవును, ఒక ట్రిపుల్ క్లాష్ అన్నమాట. కాని అసలు ప్రమాదం అప్పుడే పొంచియుంది. ఈ ముగ్గురు ఒకరికొకరు పోరాడుకుంటున్న సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యం ప్రవేశిస్తుంది. అధునాతన ఆయుధాలు, క్రమశిక్షణతో పాటు వారి అత్యంత ప్రమాదకరమైన ఆయుధం వాడతారు. అదే విభజించి పాలించే కుతంత్రం. అవును, బ్రిటిష్ వారు నేరుగా ఈ ముగ్గురు మహాచక్రవర్తులతో ఎప్పుడూ యుద్ధానికి దిగరు. వాళ్ల వ్యూహం ఏంటంటే ఆ ఔరంగజేబ్ దగ్గరకు వెళ్లి అశోకుడికి వ్యతిరేకంగా సాయం చేస్తామంటారు. ఓహో, అంటే వాళ్ల మధ్య చిచ్చు పెడతారన్నమాట. కరెక్ట్. అదే సమయంలో కృష్ణదేవరాయలుతో రహస్య ఒప్పందాలు చేసుకుంటారు. ఒకరిమీద ఒకరికి అనుమానాలు పెంచి వాళ్లు బాగా బలహీనపడ్డాక మొత్తం రాజ్యాన్ని ఆక్రమించుకోవడం వారి పద్ధతి. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు స్నేహితులు గొడవ పడుతుంటే మూడోవాడు లాభపడినట్లు. కానీ ఇక్కడ నాకొక విషయం తొడుతోంది. అశోకుడు, రాయలవారు అత్యంత మేధావులు. పైగా ఔరంగజేబు దశాబ్దాలపాటు రాజకీయం చేసిన మొండి పాలకుడు కదా. అవును. ఆయన ఎదురుగా బ్రిటిష్ వారి నౌకాదళం, అత్యాధునిక తుపాకులు చూసినప్పుడు ఒక వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తాడు గదా. తను ఈ ఇద్దరు భారతీయ రాజులతో కొట్లాడుతూ కూర్చుంటే విదేశీయులు తన సామ్రాజ్యాన్ని కూడా మింగేస్తారని ఆయనకు అర్థమవుతుంది కదా. 100% నిజం. ఎందుకంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు అత్యంత ప్రమాదకరమైన విదేశీ శత్రువును ఎదుర్కోవడానికి తమ మధ్య ఉన్న ఆ భేదాభిప్రాయాలను పక్కన పెట్టడమనేది బేసిక్ రాజనీతి. సో వాళ్లు కలిసిపోతారంటారు. అవును, అదే జరుగుతోందిక్కడ. ఆ ముగ్గురు మహాచక్రవర్తులు ఏకమైతే బ్రిటిష్ వారి కుతంత్రాలు పేకమేడలా కూలిపోతాయి. దీని ఎలా సమన్వయం చేస్తారో గమనించండి. సముద్రం మీద ఎటువంటి శత్రునౌకలు రాకుండా కృష్ణదేవరాయల నౌకాదళం అడ్డుగోడలా నిలబడుతోంది. అంటే నేవీ మొత్తం రాయలవారి చేతిలోకి వెళ్తుంది. కరెక్ట్. మరోవైపు అశోకుడి గూఢచారులు పల్లెపల్లెనా తిరిగి బ్రిటిష్ వారి రహస్య ప్రణాళికలను పసిగడతారు. ఇక భూభాగంపైన ఔరంగజేబు తన అపారమైన సైన్యంతో వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. వామో, ఈ ముగ్గురి కలయికతో మన భౌగోళిక సరిహద్దులు దాటడం అసాధ్యం. సరే, ఇప్పుడు ఈ ముగ్గురు చక్రవర్తులు ఏకమై ఒక యునైటెడ్ ఇండియన్ ఆర్మీని తయారుచేశారు. ఇంతవరకు బానే ఉంది. కాని మన సమాచారం ప్రకారం ఈ మహాసైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తారు. అవును. అలాగే టిప్పు సుల్తాన్ ఒక అదృశ్య వ్యూహకర్తగా తోడవుతారనుంది. ఇక్కడే నాకు పెద్ద సందేహం కలుగుతోంది. ఏంటది? అశోకుడు, రాయలు, ఔరంగజేబు ఈ ముగ్గురు ఎవ్వరికీ తలవంచని మహాచక్రవర్తులు కదా. వారికి ఎనలేని అహంకారం ఉంటుంది. అలాంటిది తమ అహంకారాన్ని పక్కనబెట్టి శివాజీ కింద ఎందుకు పని చెయ్యాలి? అసలిందులో లాజిక్ ఉందా? ఇది చాలా సహజమైన ప్రశ్న. ఎందుకంటే ఏ రాజు కూడా తన సైన్యాన్ని ఇంకొకరి చేతిలో పెట్టడానికి అసలు ఇష్టపడరు. కానీ ఒక విశాలమైన రాజ్యాన్ని పరిపాలించడం వేరు, ఒక అత్యధునిక యూరోపియన్ సైన్యంపై ఆ రణరంగంలో గెలవడం వేరు. అంటే అడ్మినిస్ట్రేషన్ వేరు, టాక్టిక్స్ వేరు అంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ ముగ్గురు చక్రవర్తులు రాజ్యపాలనలో దిట్టలు కావచ్చు గాని ఛత్రపతి శివాజీ కేవలం రాజు కాదు, ఆయనొక యుద్ధతంత్రాల సృష్టికర్త. బ్రిటిష్ వారి విధానం మైదాన యుద్ధం. అంటే సైనికులు ఒక పద్ధతిగా వరుసలుగా నిలబడి ఆ కాల్పులు జరపడం. అంటే లైన్ వార్ఫేర్ అంటారు కదా దాన్ని. అవును. ఈ పద్ధతిని ఎదుర్కోవాలంటే అదే మైదానంలో నిలబడితే మనకే ప్రాణనష్టమెక్కువ. అందుకే దాన్ని ఓడించడానికి శివాజీ సృష్టించిన గనిమీ కావా అంటే ఆ గెరిల్లా పోరాట పద్ధతి ఒక్కటే సరైన మార్గం. ఓహో, అంటే శత్రువు ఊహించని విధంగా కొండలు, లోయల్లోంచి మెరుపు దాడులు చేయడం అన్నమాట. అంటే ఇది అహంకారానికి సంబంధించిన విషయం కాదు, కేవలం మనుగడకు, అంతిమ విజయానికి సంబంధించిన లాజిక్ అన్నమాట. కరెక్ట్. శివాజీ వ్యూహాలకు ఆ చక్రవర్తుల కూడా తలవంచక తప్పదు. మరి ఇందులో టిప్పు సుల్తాన్ రోలేమిటి? ఆయనెందుకొస్తారు? టిప్పు సుల్తాన్ ఎంట్రీ ఈ యుద్ధ స్వరూపాన్నే మార్చేస్తుంది. ఆయన అప్పటికే ప్రపంచంలోనే మొట్టమొదటి ఇనుప కవచం కలిగిన రాకెట్లను వాడిన వీరుడు. బ్రిటిష్ వారు వాడే ఆ కాగితపు కవచమున్న రాకెట్ల కంటే ఇవి చాలా భిన్నమైనవి. ఐరన్ కేసిడ్ రాకెట్స్ అంటారు, అవే కదా? అవును. ఇనుప కవచం ఉండటం వల్ల ఆ రాకెట్ లోపల ఒత్తిడి ఎక్కువగా ఉండి అవి చాలా వేగంగా, చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. శత్రువు శిబిరం ఎక్కడో దూరంగా ఉన్నా సరే అక్కడికి వెళ్లి పేలుతాయి. వావ్! శివాజీ పర్వత ప్రాంతాల్లో దాడులు చేస్తుంటే టిప్పు సుల్తాన్ తన రాకెట్లతో బ్రిటిష్ వారి ఆహారం, మందుగుండు తీసుకొచ్చే సరఫరా మార్గాలను నాశనం చేస్తాడు.
దూరంగా ఉండి దాడి చేయడం వల్ల బ్రిటిష్ వారి ఆధునిక తుపాకులు కూడా ఏమి చేయలేవు. అంటే ఒకవైపు అశోకుడి గూఢచర్యం, రాయలవారి నౌకాబలం, ఔరంగజేబు రిజర్వ్ సైన్యం, అవిటన్నింటికీ ముందుండి శివాజీ చేసే మెరుపుదాడులు, దానికి ఆకాశం నుండి కురిసే టిప్పు సుల్తాన్ రాకెట్ల వర్షం తోడవుతాయి. వినడానికే అద్భుతంగా ఉంది కదా. అవును, అసలు ఏ సైన్యం దీని ముందు నిలబడగలదు. కాని మన విశ్లేషణ ఇక్కడతో ఆగిపోలేదు. ఇంతటి భీకరమైన సైనిక బలమున్నప్పటికీ యుద్ధం కేవలం కత్తులు, రాకెట్లతో గెలవలేమని మన ఆధారాలు చెబుతున్నాయి. కరెక్ట్. అందుకే ఈ మహాకూటమికి మంత్రిగా సముద్రగుప్తుడు, అలాగే మార్గదర్శకుడిగా సాక్షాత్తు మహాత్మా గాంధీ వస్తారు. నాకు కొంచెం అయోమయంగా ఉందే. ఇక్కడ ఎందుకు? ఒకవైపు కత్తులు, ఫిరంగులు, రాకెట్లు పట్టుకున్న వీరుల మధ్యకు అసలు అహింసను నమ్మే గాంధీజీ ఏం చేస్తారు? అసలిది వర్కౌట్ అవుతుందా? ఇక్కడే అసలు షిఫ్టొస్తుంది. ఈ కథ ఒక భౌతిక స్థాయి నుండి మానసిక, నైతిక స్థాయికి మారుతుంది. యుద్ధంలో శత్రువును ఓడించడం ఒక ఎత్తు అయితే, ఓడిన శత్రువు తిరిగి తిరుగుబాటు చెయ్యకుండా ఆ రాజ్యంలో శాంతిని నెలకొల్పడం మరో ఎత్తు కదా. అవును, లాంగ్ టర్మ్ పీస్ ఇంపార్టెంట్. ఇక్కడే సముద్రగుప్తుడి అద్భుతమైన దౌత్యనీతి పనిచేస్తుంది. ఆయన అనుసరించిన గ్రహణ, మోక్ష, అనుగ్రహ అనే సిద్ధాంతం చరిత్రలో చాలా ప్రత్యేకం. గ్రహణ, మోక్ష, అనుగ్రహ అంటే ఏంటిదనర్థం? అంటే శత్రువును బంధించడం గ్రహణ, తర్వాత వారిని క్షమించి విడుదల చేయడం మోక్ష, మరియు వారి రాజ్యాన్ని వారికే ఇచ్చి వారిని తన మిత్రులుగా లేదా సామంతులుగా మార్చుకోవడం అనుగ్రహ. ఈ దౌత్యనీతి ద్వారా ఆయన కూటమిలోని భిన్న మనస్తత్వాలను ఏకం చేస్తాడు. ఇంత అద్భుతమైన ఆలోచన! శత్రువును మానసికంగా జయించడమంటే ఇదేనేమో. మరి గాంధీజీ ప్రవేశం ఏ విధంగా ప్రభావం చూపుతుందంటారు? గాంధీజీ రాకతో బ్రిటిష్ వారి మూలాలపైనే దెబ్బపడుతుంది. వారు భారతదేశానికి వచ్చింది ప్రధానంగా వాణిజ్యం కోసం, లాభాల కోసం కదా. గాంధీజీ ఆర్థిక బహిష్కరణ లేదా స్వదేశీ ఉద్యమం ద్వారా వారి వ్యాపార మూలాలను స్తంభింపజేస్తారు. ఓహో, అంటే ఎకనామిక్ హిట్ ఇస్తారన్నమాట. అవును. దీన్ని మనం నేటికాలపు సాంకేతిక భాషలో చెప్పాలంటే, ఒక పెద్ద నెట్వర్క్పై ఒకేసారి లక్షలాది రిక్వెస్ట్లు పంపి ఆ సిస్టమ్ను ఎలా క్రాష్ చేస్తారో, అంటే డీడాస్ అటాక్ అంటాం కదా, సరిగ్గా అలాగే భారతీయులందరూ బ్రిటిష్ వస్తువులను బహిష్కరిస్తే వారి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. డబ్బు లేకపోతే వారి సైన్యానికి జీతాలు కూడా ఇవ్వలేరు కదా. ఎగ్జాక్ట్లీ. దానికి తోడు గాంధీజీ తీసుకువచ్చే మరో గొప్ప ఆయుధం హృదయ పరివర్తన. హృదయ పరివర్తన అంటే? ఆ మనుషుల అంతర్గత ఆలోచనలను మార్చడం. దీని ప్రభావం ఔరంగజేబ్ మీద కూడా పడుతుందంటారా? ఖచ్చితంగా. ఔరంగజేబ్ కఠినమైన విధానాలకు పెట్టింది పేరు. కాని గాంధీజీ అహింసా మార్గం ఆయనలో మార్పు తీసుకువస్తాయి. తన మతపరమైన పట్టింపులను పక్కన పెట్టి ఒక విశాల దృక్పథంతో అందరినీ సమానంగా చూసే పాలకుడిగా ఆయన మారతాడు. వావ్! అశోకుడు, రాయలు, ఔరంగజేబు, శివాజీ వీరంతా మతాలకు అతీతంగా ఒకే భారతం కోసం నిలబడతారు. అప్పుడు బ్రిటిష్ వారు తమ పాత ఆయుధమైన డివైడ్ అండ్ రూల్ వాడినా అది ఏమాత్రం పనిచేయదు. అంటే కేవలం శత్రువు శరీరాన్ని గాయపరచడం కాదు, వాళ్ల ఆర్థిక మూలాలను కత్తిరించడం మరియు నైతికంగా వారి ముందు అత్యున్నతంగా నిలబడటం, ఇది నిజంగా అసలైన విజయం. అయితే ఇదంతా సాధించిన తరువాత కూడా ఈ కథ ఇంకొక అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని మన ఆధారాలు వివరిస్తున్నాయి. అవును. ఈ మహాకూటమికి దైవిక మార్గదర్శకులుగా శ్రీరాముడు, యేసుక్రీస్తు మరియు మహమ్మద్ ప్రవక్త వస్తారు అని ఉంది. ఒక దేశ భౌగోళిక యుద్ధం నుంచి హఠాత్తుగా మనిషి అంతర్గత నైతిక ఎదుగుదల వైపు ఈ విశ్లేషణ ఎందుకు మళ్ళింది? సైనిక విజయం సాధించిన తర్వాత వీరంతా ఎందుకు అవసరమంటారు? ప్రతిసారి అక్కడొక శూన్యం ఏర్పడుతుంది. అధికారం చేతికి రాగానే అహంకారం పెరుగుతుంది కదా. అవును, హిస్టరీలో చాలాసార్లు చూశాం మనం. ఆ అహంకారం పతనానికి దారితీస్తుంది. అందుకే సైనిక విజయాలకు అతీతమైన నైతిక మార్గదర్శకత్వం అవసరం. శ్రీరాముడు ఆదర్శ పాలకుడుగా వస్తే ఏం జరుగుతుంది? ఆయన రామరాజ్య భావనను తీసుకువస్తారు. అంటే ధర్మం, ఆదర్శపాలన అన్నమాట. అవును. పాలకుడు తన సౌఖ్యాలను పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సు కోసమే జీవించడం. ఈ భావనను చూసే ఆ చక్రవర్తులందరూ తమ వ్యక్తిగత అహంకారాన్ని వీడి ప్రజసేవకు అంకితమవుతారు. అదొక పరిపూర్ణమైన పరిపాలనా విధానమవుతుంది కదా.
మరి యేసుక్రీస్తు మొహమ్మద్ ప్రవక్తల బోధనలు ఈ సమయంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి? యేసుక్రీస్తు తన అపారమైన ప్రేమను, కరుణను ఈ కూటమికి అందిస్తారు. ఒక్కసారి ఆలోచించండి, బ్రిటిష్ సైనికులు యుద్ధానికి వస్తున్నప్పుడు వారి ముందున్న శత్రువులు వారిని ద్వేషించకుండా అపారమైన క్షమాగుణంతో వారిని ప్రేమిస్తుంటే ఏమవుతుంది? వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అవును, ఏ సైనికుడైనా తనను చంపడానికి వచ్చేవాడిమీద తిరిగి దాడి చేయగలడు కాని తనను నిస్వార్థంగా క్షమించేవాడిమీద ఆయుధమెత్తలేడు కదా. యేసుక్రీస్తు తీసుకువచ్చిన ఆ క్షమాగుణం బ్రిటిష్ సైనికుల్లో అపరాధభావాన్ని నింపుతుంది. ఆ భావోద్వేగం ముందు వారు ఆయుధాలు వదిలేస్తారు. చాలా గొప్ప పాయింట్ ఇది. మరి మొహమ్మద్ ప్రవక్త గురించి? ఇక మొహమ్మద్ ప్రవక్త విషయానికి వస్తే ఆయన సూచించిన క్రమశిక్షణ, సంపూర్ణ సమానత్వం అత్యంత కీలకం. సమాజంలో రాజు, పేద అనే తారతమ్యాలు లేకుండా, ఏ కులమత భేదాలు లేకుండా అందరూ సమానమే అనే భావనను అది స్థాపిస్తుంది. అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ లాగా అనమాట. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల వసుధైక కుటుంబం ఏర్పడుతుంది. యుద్ధం లేకుండానే భూమి ఒక స్వర్గధామంగా మారుతుంది. ఇది వింటుంటేనే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోంది. ఎక్కడో గజబలం, భీకరమైన ఫిరంగుల్తో, నెత్తురోడే ముట్టడులతో మొదలైన ఒక సంఘర్షణ ఆ అంచెలెంచెలుగా గూఢచర్యం, మెరుపుదాడులు, దౌత్యనీతి, ఆర్థిక బహిష్కరణలను దాటుకుని చివరికి ఆదర్శ పరిపాలన, ప్రేమ, కరుణ మరియు సమానత్వాల వద్దకు చేరుకుని ముగిసింది. దైవిక పురుషులు మార్గదర్శనం చేస్తే యుద్ధమనే పదానికే తావు లేకుండా పోతుందన్నమాట. అవును, ఈ సుదీర్ఘమైన ఊహాత్మక ప్రయాణం మనకు ఒక అత్యద్భుతమైన జీవిత పాఠాన్ని అందిస్తోంది. కేవలం భౌతికమైన బలం లేదా అపారమైన వనరులు ఉన్నంత మాత్రాన ఏ మనిషి, ఏ సంస్థ లేదా ఏ దేశం కూడా శాశ్వత విజయాన్ని సాధించలేరు. కరెక్ట్. దానికింకా చాలా కావాలి. సైనిక బలానికి పదునైన మేధస్సు తోడవాలి, దానికి ఆర్థిక క్రమశిక్షణ కలవాలి, విభిన్న మనస్తత్వాలను కలుపుకుపోయే వ్యూహముండాలి, అన్నింటికీ మించి పడిపోని నైతిక విలువలుండాలి. ఈ అన్నీ సమపాళ్లలో కలిసినప్పుడే అసలైన విజయం సాధ్యం. నిజమే. ఒకప్పుడు యుద్ధభూమికి పరిమితమైన ఈ నాయకత్వ లక్షణాలను మనం ఈ రోజున వ్యాపారాల్లో, ప్రభుత్వాలను నడపడంలో, చివరికి మన సొంత జీవితాలను మెరుగుపర్చుకోవడంలో కూడా ఎలా సమన్వయం చేసుకోవచ్చో ఇది ఒక గొప్ప ఉదాహరణ. నిజంగా మనందరం ఆలోచించాల్సిన విషయమిది. ఒక్కసారి ఊహించండి, ఒకప్పుడు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే స్థాయి శత్రుత్వమున్న చరిత్రలోని గొప్ప యోధులు, భిన్న ప్రాంతాలకు చెందిన దైవిక పురుషులు తమ భేదాలను పక్కనపెట్టి ఒక్కటైతే చరిత్రనే ఎలా మార్చేయగలరో మనం చూశాం. అలాంటిది నేటి ఆధునిక కాలంలో మన చేతిలో భూమిమీద ఉన్న ప్రతి మూలనూ కలపగలిగే విపరీతమైన సమాచారం, టెక్నాలజీ ఉంది. ఇన్ని వనరులు పెట్టుకుని మనం ఇంకెంత సాధించవచ్చు? బహుశా మన ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తున్న ఏకైక శత్రువు మనలో ఉన్న ఐక్యతలేమి మాత్రమేనేమో కదా. ఈ ఆలోచన మీ అందరికీ ఒక కొత్త దృక్కోణాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొక లోతైన విశ్లేషణతో కలుద్దాం.